రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి కుటుంబానికి భరోసా కల్పిస్తున్నారని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు గురువారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో వివిధ హాస్పిటల్లో చికిత్స పొందిన 15 మందికి సంబంధించిన 26,89,866 చెక్కును లబ్ధిదారులకు అందజేసిన సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటికి పెద్ద దిక్కుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అండగా నిలబడుతున్నారని తెలిపారు. కావలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 87 మందికి 74,477 చెక్కులు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలపట్న అధ్యక్షులు కొత్తికొండ కిషోర్ బాబు, బోగోల్ మండలం టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, కళ్ళకుంట మధుబాబు నాయుడు, బండి అమర్రెడ్డి, తిరువేది ప్రసాద్, దేవరకొండ శ్రీను, జనగర్ల మనోహరు, దావులూరి దేవకుమారు, భీమవరపు బాలాజీ, ఆది యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వరి నారుమడులు వేసుకుంటున్నందుకు ప్రతి రైతు సోదరులను కూడా అభినందిస్తూ అసెంబ్లీ పూర్తయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కావలి అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వంలో మా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు సూచనలతో ఈరోజు కావలి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుంది అని చెప్పడానికి మేమంతా కూడా కావలి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మొట్టమొదటి అంశంగా దాదాపు మేము 5 నెలల కాలం పూర్తయితే ఈ 5 నెలల కాలం నుంచి కూడా పేద బడుగు బలహీన వర్గాల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు భాగంగా ఆరోగ్యంగా బాగలేక హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ వర్తించగా వివిధ రకాలైనటువంటి ఆపరేషన్లు చేయించుకున్నటువంటి వాళ్ళకి మెడికల్ బిల్లు ఎంతో కొంత రియంబర్స్ ఇవ్వాలి. వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా సహాయం చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేయూత ఇవ్వాలని ఈరోజు సీఎంఆర్ఎఫ్ కింద ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈ రోజున ఒకరికి ఎల్సీ 15 మందికి ఈ రోజున 26,89,000 రూపాయలను ఈరోజు ఇస్తున్నాం. అంటే సరాసరి 15 మందికి ఒక్కొక్కరికి యావరేజ్ మీద 1,80,00,000 రూపాయల దాకా 1,80,000 రూపాయల దాకా ఈరోజు లబ్ధి చేకూరుతుంది. ఇచ్చిన తడుగా పేదవాళ్ళని ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో వెంటనే ఈ నిధులన్నింటినీ కూడా మంజూరు చేసి ఇమీడియట్లీ కూడా ఫాలోఅప్ చేస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా 201 జరిగింది. దీంట్లో ఇప్పటి వరకు 87 మంది ఈ రోజున చెక్కులు కూడా పంపిణీ జరగడం జరుగుతుంది. మళ్ళీ నిన్నే ఒక 12 చెక్కులు కూడా మంజూరైనాయి. అవి కూడా రేపు ఎల్లుండిలో మళ్ళా రాబోతుంది. ఎప్పటికప్పుడు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఒక పండుగలాగా పేదవాళ్ళు ఎవరైతే ఆరోగ్యంగా ఆపరేషన్ చేయించుకున్నారో వాళ్ళందరినీ ఒక చూడాలి, వాళ్ళతో కలిసి వాళ్ళకి చేతికి చెక్కులు ఇవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం. ఈ సందర్భంగా ఇంకా కావలి ప్రజానీకానికి చాలా తెలియాల్సినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అన్నింటిలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు